హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ వలయం. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న మనవి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక అమ్మాయిని బలవంతంగా అతని బాహుబలంతో కాలేజీలో అందరూ చూస్తుండగానే ఎత్తుకొచ్చేశాడు దేవ్. నేరుగా అతని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆమె ఎంత గింజుకుంటున్నా కాస్త కూడా కనికరం చూపించడం లేదు అతను ఆమె మీద. చీకటి పడిపోవడం వల్ల ఇంట్లో అందరూ పడుకొని ఉన్నారు. అలాంటి ఆ ఇంట్లో కొంతమంది పనివాళ్ళు, ఒక ముసలావిడ మాత్రమే మేలుకొని ఉన్నారు. ఆ ముసలావిడని చూడగానే సిరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నువ్వు చేస్తున్నది తప్పురా, ఒక అమ్మాయిని అలా బాధ పెట్టకూడదు అని కనీసం ఆవిడనైనా చెబుతుందేమో అని సిరి ఆశపడింది. కానీ ఆ ముసలావిడ చెప్పిన మాటలకి సిరి అసలు నోరు మెదపలేకపోయింది. ఒరేయ్, ఇది నిన్ను కొట్టిందా? దీనికి ఎంత పొగరు? దీని పొగరంతా నువ్వే అనచాలి. నీ గదికి తీసుకుని వెళ్ళి దీని ముఖం ఎవరూ చూడకుండా నలిపేసేయాలి అని ఆ మూర్ఖుడిని మాటలతోనే రెచ్చగొట్టేసింది. అతను ఆమెను ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి నేలపైన ఒక వస్తువుని విసిరికొట్టినట్టుగా సిరిని కూడా విసిరికొట్టాడు. ఆమె మోకాళ్ళలో తలదాంచుకొని ఈడుస్తూనే ఉంది. దేవ్ ఒక చేతిలో ఖరీదైన మందు బాటిల్ని పట్టుకొని ఆమెకు ఎదురుగా కూర్చొని అతని చూపుడు వేలుతో ఆమె తలని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆపకుండా ఆ బాటిల్ తాగేసి ఆమె వైపు అదో రకంగా చూశాడు. తాగి ఉన్నాడు. పైగా సిరి కొట్టింది అన్న కోపంలో కూడా ఉన్నాడు. దానికి తోడు వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టిన మాటలు. అంతేకాకుండా సిరి వాళ్ళ ఫ్యామిలీతో అతనికి ఏదో తగాదా ఉంది అని అతని మాటల్లో తెలుసుకుంది ఆమె. ఇప్పుడు అతను కోపంతో తాగి ఉన్న మత్తులో నన్ను ఏమైనా చేస్తాడా? అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. మా అమ్మ నాన్నల పరువుపై నా వల్ల ఎలాంటి మచ్చ పడకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడి నుండి ఎలా పారిపోవాలి అని భయపడుతూనే మరోపక్క మైండ్తో ఆలోచిస్తూ ఉంది. మరోపక్క సిరి వల్ల అమ్మ రేణుక, నాన్న శ్రీనివాస్లు టెన్షన్ పడుతూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూనే పదే పదే ఒక నెంబర్కి డయల్ చేస్తూనే ఉన్నారు. దాదాపు అరగంట తర్వాత అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేశాడు. ఒరేయ్, ఎక్కడున్నావు అని శ్రీనివాస్ గారు కోపంగా గట్టిగా అడిగారు. అబ్బా, మీరు అలా కోపంగా మాట్లాడితే వాడు బెదిరిపోతాడు. ఇప్పటికే మమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని భయపడిపోతున్నాడు. వాడి మీద మీకు ఉన్న కోపాన్ని కాస్త తగ్గించుకోండి. ఇప్పుడు వాడేం చిన్న పిల్లవాడు కాదు. వాడికి పెళ్ళయింది. వాడి పక్కన వాడి పెళ్ళాం కూడా ఉంటుందేమో కదూ. మీరు మాట్లాడే మాటలు వింటే పాపం ఆ పిల్ల మన గురించి ఏమనుకుంటుంది? ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను అంటూ శ్రీనివాస్ చేతిలో ఉన్న ఫోన్ని రేణుక తీసుకుంది. కళ్యాణ్, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం చాలు నాన్నా. ఇక కోడల్ని తీసుకొని ఇంటికి వచ్చేసేయ్. ఇక్కడ నేను మీ నాన్న ఒంటరిగా ఉండలేకపోతున్నాం. కనీసం సిరి అయినా పండక్కి వస్తుందేమో అనుకున్నాము. కానీ మీ చెల్లెలికి రావడం కుదరదంట. ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. అదేమో చదువు పేరు చెప్పి హాస్టల్లోనే ఉంటుంది. నువ్వేమో నీ పెళ్ళాన్ని తీసుకొని ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక పెద్దవాళ్ళలాగా మా మర్యాదను మేము కాపాడుకోవాలి కదా. ముందైతే ఇంటికి రండి అని చెప్పి అతను మాట్లాడేది వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేసేసింది. శ్రీనివాస్, రేణుక కొడుకు కోడలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. వాళ్ళ ఎదురుచూపులకు ఫలితంగా కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. అక్కడే ఆగండి అని శ్రీనివాస్ అనగానే కళ్యాణ్ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. మళ్ళీ ఏంటి, నాన్న గొడవ పడడానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచాడా అన్నట్టుగా ఆమె వైపు చూశాడు. ఆమె అలాంటిదేమీ లేదు అని కళ్ళతోనే చెప్పింది. వాళ్ళ కళ్ళ భాషను చదివిన శ్రీనివాస్, చూసుకున్నది చాలు, కొడుక్కి కోడలికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి అని నీకు తెలీదా? అది కూడా నేనే చెప్పాలా అని అతను అనగానే ఆమె నిమిషాల్లోనే దేవుడి గదిలోకి వెళ్ళింది. హారతి పళ్ళంతో బయటికి వచ్చి చిరునవ్వు నవ్వుతూ కొడుకుకి కోడలికి హారతి ఇచ్చి దిష్టి తీసింది. కళ్యాణ్,
ముందు దేవుడికి దండం పెట్టుకోండి. అసలైతే కోడలి చేత్తో దీపం వెలిగించాలి. కానీ మీరు ఇప్పటివరకు బయట తిరిగారు కదా! పైగా చీకటి పడింది. ఇప్పుడు స్నానాలు ఎందుకని పొద్దున దీపారాధన చేసుకుందువులే అమ్మా. ఇప్పుడు మాత్రం ఇద్దరు దేవుడి పటాలకు దండం పెట్టుకోండి అని రేణుక చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ చేశారు. మమ్మల్ని ఆశీర్వదించండి, అలాగే క్షమించండి అంటూ శ్రీనివాస్ రేణుకల కాళ్ళు పట్టేసుకున్నారు ఇద్దరు. ఒరేయ్! మీరు చిన్నప్పుడు కన్న వాళ్ళ గుండెలపైన తంతే తన్నించుకున్నాను. కానీ ఇప్పుడు మాలో అంత శక్తి లేదురా. సమాజంలో నలుగురితో పాటు బ్రతుకుతున్నాము. ఫలానా వాళ్ళ కొడుకు ఇలా చేశాడంట అని అందరూ నా గౌరవం వైపు వేలెత్తి చూపిస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసారా? మీతో వేరు కాపురం పెట్టించి ఈ మాత్రం పరువుని కూడా తీసుకోలేక నిన్ను ఇంట్లోకి పిలిపించాను. అంతేగాని నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు. నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఇంకో కుటుంబం కూడా బాధపడుతుంది. ఒక్కసారైనా ఆలోచించారారా అని అతను అడిగాడు. కనీసం నీ వెనక పుట్టిన మీ చెల్లెల గురించైనా ఆలోచించావా? అయినా నా పిచ్చి గాని ఇదంతా ఆలోచించేవాడివే అయితే ఇలాంటి తొందరపాటు పనులు చేయవేమో కదా అని అతను కోపంగా కళ్యాణ్ని అడుగుతూ ఉంటే కళ్యాణ్ తలదించేసుకున్నాడు. రేణుక కన్నీళ్లను తుడుచుకొని, అబ్బా! ఇక చాలులేండి. ఎప్పుడు తిన్నారో ఏమో! పైగా ఆ అమ్మాయి వట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు ఎన్నో నెలమ్మా అని కోడలి పుట్టపై చెయ్యి వేసి అడిగింది. 3 కంప్లీట్ అయ్యాయి ఆంటీ అని వేళ్ళు చూపిస్తూ చెప్పింది. అయ్యో! ఇంకా ఆంటీ అని నన్ను దూరంగా పెట్టేస్తున్నావేంటమ్మా? నేను నీ అమ్మలాంటి దాన్నే. వాడిని కన్నాను కదా! నీ నోరారా అత్తమ్మ అని పిలువు. ఒరేయ్! ఇంతకీ అమ్మాయి పేరేంటి? అని తల్లి అడిగేసరికి కళ్యాణ్ భార్య వైపు చూస్తూ దేవి, శ్రీదేవిక అని చెప్పాడు. ఓహో! శ్రీదేవికనా? బావుంది. శ్రీ అంటే లక్ష్మీ స్వరూపం. చూడమ్మా, నిన్ను ఈ ఇంట్లో ఎవరు ఏమీ అనరు. నా కూతురు సిరి ఎంతనో నువ్వు కూడా అంతే. నన్ను మీ మామయ్యను పరాయి వాళ్ళలాగా చూడకు. నీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు అంటూ ఆమె ఎలాంటి కల్మషం లేకుండా ఎంతో ప్రేమగా చెప్పింది. దేవి రేణుకను హత్తుకొని, థ్యాంక్స్ అత్తమ్మ. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది. నేను మా అమ్మని వదిలేసి మరో అమ్మ దగ్గరికి వచ్చానా అనిపిస్తుంది. మీ మాటలు మా అమ్మని మరిపించేలా ఉన్నాయి అని దేవి కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇద్దరూ భోజనం చేసిన తర్వాత కళ్యాణ్ దేవిని అతని రూమ్కి తీసుకుని వెళ్ళాడు. కళ్యాణ్ గది చాలా పెద్దగా ఉంది. చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఏసీ, సోఫా, పెద్ద మంచం అన్నీ ఉన్నాయి. కళ్యాణ్ దేవిని కాలేజ్ డేస్ నుంచి ఎంతో ప్రేమించేశాడు. అతని ప్రేమను దక్కించుకోవడం కోసం యుద్ధాలు లాంటివి చేయలేదు, కానీ కళ్యాణ్ పెద్ద సాహసమే చేశాడు. ఇద్దరూ భారంగా ఊపిరి తీసుకున్నారు. కళ్యాణ్ గుండెలపై దేవి తలపెట్టి పడుకుంది. మొత్తానికి మనం మీ ఇంటికి చేరుకున్నాము. ఇక నుంచైనా ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలిసి ఉంటే బాగుంటుంది. దేవి అన్న మాటలకు కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, అందరం కలిసి ఉంటామో ఉండమో అది నాకు తెలియదు, కానీ నువ్వు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీ దాకా ఏదైనా సమస్య రావాలంటే అది నన్ను దాటుకొని రావాలి. నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానురా. ఇంకో ముఖ్యమైన విషయం, ఇందాక మాటల్లో ఏమన్నావు? మీ ఇంటికి వచ్చేసాము అన్నావు కదా! అంటే అర్థమేంటి? ఇది నాకు మాత్రమే సొంతమైన ఇల్లా? నిన్నటి వరకు నేను ఎక్కడ ఉంటే అదే నీ సామ్రాజ్యం అన్నట్టు మాట్లాడావు. ఇంకెప్పుడు నీ ఇల్లు అని మాట్లాడకు. ఇది మన ఇల్లు. అమ్మ, నాన్న, మనం, మన పిల్లలం కలిసి ఉండాల్సిన ఇల్లు ఇది. అవును, ఎంతమంది పిల్లలను కందామనుకుంటున్నావు? ముందే చెప్పవే తల్లి. ఎందుకంటే నేను కష్టపడి వాళ్ళ కోసం ఆస్తిని సంపాదించాలి కదా! మా అమ్మా నాన్నలకి నేను కాస్త లేటుగానే పుట్టాను. నా తర్వాత నా చెల్లి పుట్టింది. మన విషయంలో లేట్ అనే పదం లేదు కాబట్టి ముందే ఒక ప్లాన్ వేసుకుంటే బావుంటుందేమో. ఒక డజన్ మందిని కనిద్దామా అని అడిగాడు. దేవి నోరెళ్ళబెట్టింది. ఏంటి, డజన్ మందా? వామ్మో! మీకు వాళ్ళని పోషించే శక్తి ఉందేమో కానీ వాళ్ళందరినీ కనే అంత ఓపిక నాకు ఉండదేమో అని కోపంగా అన్నది.
నువ్వు కోపంలో భలే ముద్దుగా ఉంటావే, నీ ముక్కు ఎర్రగా అయిపోయింది చూడు అంటూ ఆమె ముక్కుపై ముద్దు పెట్టుకుంటూ ఆమె పెదాలని అందుకోబోయాడు. దేవి ఇద్దరి పెదాల మధ్యలోకి ఆమె చేతిను అడ్డుగా పెట్టింది. మీరు ముద్దుతో ఆగరు. డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయారా? కొద్ది రోజులు మన మధ్య ఇలాంటివి జరగకూడదు అని చెప్పింది కదా. అబ్బా! గుర్తుకు ఉందే. ముద్దు పెట్టుకుంటే ఏమీ జరగదులే అని ఆమెను ముద్దులతో ముంచేస్తూ గులిగింతలు పెట్టసాగాడు. ఆమె బాధపడకూడదు అని అతని ప్రేమను ఆమెకు అర్థమయ్యేలా చూపిస్తున్నాడు. నాకు తెలుసు, నేను ఏడిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే నన్ను ఇలా నీ ప్రేమలో బంధించేస్తున్నావు కదూ అని దేవి మనసులోనే అనుకుంటూ ఉంది. కొడుకు కోడలు ఇంటికి వచ్చారు అని శ్రీనివాస్ రేణుక వాళ్ళ గదిలో హాయిగా పడుకున్నారు. మొత్తానికి సొంత ఊరు సొంత ఇంటికి వచ్చేసాము, ఇక నాకు నా భార్యకు ఎలాంటి ఇబ్బందులు ఉండయి అని కళ్యాణ్ దేవిని తన కుండలపై పడుకోబెట్టుకొని మనసులోనే అనుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక మరోవైపు సిరి, ఆమె భయం బయటికి కనపడనివ్వడం లేదు. కానీ ఆమె గుండె శబ్దం గది మొత్తం వినపడుతుంది. ఆమె పెదాలు వణికిపోతున్నాయి. కళ్ళల్లో భయం. దేవ్కి ఎదురుగా ఉన్న మనిషి సిరీనే. కానీ అతని కళ్ళకు ఆమె అతను ఇష్టపడుతున్న అమ్మాయిలా కనబడుతుంది. దేవ్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. వచ్చేసావా? నా కోసం వచ్చేసావు కదా. నాకు తెలుసు, నువ్వు మన చుట్టూ ఉన్న జనాలను చూసి భయపడుతున్నావు. నీకు నేనున్నాను కదా. భయం ఎందుకు? నీ మనసులో ఏముందో ధైర్యంగా నాతో చెప్పు. ఎందుకు నేనంటే ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు? నిన్ను నేను పెళ్లి చేసుకుంటానే అంటూ సిరి పెదాలని అతని బొటన వేలుతో తాకాడు. ముద్దు పెట్టుకోవాలని అతని ముఖాన్ని ఆమెకు దగ్గరగా తెచ్చాడు. సిరి ఒక్కసారిగా తల పక్కకి తిప్పేసుకుంది. అతను కోపంగా ఆమె చేతిని పట్టుకొని నలిపేశాడు. ఎందుకే? నేనంటే ఇష్టం లేదా? నన్ను అసహ్యంగా ఎందుకు చూస్తున్నావు? నాకు ఇష్టమైన వాళ్ళందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారు. నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అంతే అంటూ ఆమె చేతిని ఇంకా గట్టిగా నలిపేశాడు. అయ్యో దేవ్, మీరు ఏదో మాట్లాడేస్తున్నారు. నేను సిరిని, మీరు ఊహించుకున్న అమ్మాయిని కాదు. నా చెయ్యి వదలండి, నొప్పి పుడుతుంది అని చెప్పింది. అతను ఆమె మాటలు వినే స్థితిలో లేడు. మెల్లిమెల్లిగా అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. కానీ ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది. అలాగే నేలపై వాలిపోయి మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. సిరి మాత్రం అలాగే కూర్చొని ఉంది. అతను గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆమె చేతిని వదిలేశాడు. సిరి పాలరాతి శిల్పంలా ఉంటుంది. ఆమె చెయ్యి ఎర్రగా కమిలిపోయింది. ఆ నొప్పితోనే ఏడుస్తూ గోడకి తలానించింది. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? మా నాన్న, అమ్మ, అన్నయ్య ఎవరికి ఏ హాని చేయరు. కనీసం చీమకైనా అపకారం చేయని మా వాళ్ళపై నువ్వెందుకు కక్ష కట్టావు? అసలు నువ్వు ఎవరని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఇప్పుడు నేను ఈ ఇంట్లో నుండి ఎలా తప్పించుకోవాలి? ఇంత పెద్ద ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నట్టున్నాయి. వచ్చేటప్పుడు చూశాను. ఇంట్లో పని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఈ ఇంట్లో నుండి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇతనికి మెలకువ వచ్చిన తర్వాత ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడో అడగాలి. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో. అసలు నేను నా ఫోన్ కూడా వెంట తెచ్చుకోలేదు. కనీసం వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టడానికి కూడా వీలు లేకుండా చేశాడు వీడు అని ఏడుస్తూనే అతని ముఖం వైపు చూసింది. నిద్రలో అతను ఏదో కలవరిస్తున్నాడు. కానీ సిరి అతని మాటలను పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు. ఆమె అలా గోడకి తల ఆనించి అమ్మ నాన్నలని తలుచుకొని గతంలోకి వెళ్ళింది. సిరి గతంలో దేవేంద్ర ఉన్నాడా? దేవేంద్రకి సిరికి మధ్య గొడవేంటి? అసలు దేవేంద్ర సిరిని ఎందుకు బంధించాడు? దేవేంద్ర మనసులో ఉన్న అమ్మాయి ఎవరు? ముందు భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.